అన్వేషణ గూస్ బంప్స్ వస్తుంటాయి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యు సార్. థాంక్యూ. You are such a creative director. I ever seen. సార్ ఈ రోజు కూడా అది అంత రెలవెంట్ గా ఉండటానికి కారణం ఏంటి సార్? ఎలా తీయగలిగారు ఆ సినిమా? అంత రెలవెంట్ 40 years తర్వాత కూడా ఈ రోజు కూడా ఇంత రెలవెంట్ గా ఉంది ఆ సినిమా. అంటే అప్పుడు నా వయసు 23 ఏళ్ళు అంతే అండి. ఏం తెలియని తర్వాత తీసాను కోసం ఇప్పటికీ బాగుంది. తెలుసుకున్నాక గొడవ తీయండి. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ ఈ సినిమా? గుర్తుందా మీకు? తక్కువ అండి, 35 రోజులు అనుకుంటా. లేడీస్ టైలర్ ఫిల్మ్ అండి, 28 days లో తీసాను. హౌరవాడ దృష్టి కూడా సినిమా చాలా ఫిల్మ్ తెచ్చిపెట్టుకున్నారండి ప్రొడ్యూసర్స్. జమినీ 28 days సారథి స్టూడియోలో స్టార్ట్ చేసి అక్కడ ఫినిష్ చేసి అందరూ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే శ్రీ కనకమహాలక్ష్మి రికార్డు చేస్తున్న సినిమా మరి దాని 22 రోజులు అండి. 5 పాటలు ఉన్నాయి దాంట్లో. తర్వాత కాలంలో 3-4 కెమెరాలు పెట్టేవి తీసిన టైం వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఏమీ లేదు, ఆ రోజుల్లోనే అలా తీసారు. నాకు ఎవరో చెప్పింది కాదు. ఈ అన్వేషణ సినిమా తీయడానికి నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే హిచ్కాక్. మా ఆఫీస్కి వస్తే ఎవరికైనా తెలుస్తుందండి, హిచ్కాక్ తాలూకు ఫోటోలు చాలా ఉంటాయండి అక్కడ. నాకు అంత ఇష్టం హిచ్కాక్ అంటే. హిచ్కాక్నే కాదు, అది కూతురు ప్యాట్రిషియా హిచ్కాక్, ఆవిడన్నా కూడా చాలా ఇష్టం. హిచ్కాక్ గారి ప్రపంచంలో ప్రేమించే అద్భుతమైన మనుషుల్లో ఆ కూతురు. ఆయన గురించి బాగా చదివాను, విన్నాను, చూసాను, అన్ని సినిమాలు చూశాను నేను. ఒక బాబు గారు కానీ మీరు కానీ టెక్నీషియన్స్ ని వేరే స్టేట్ నుంచి కూడా తీసుకున్నారు. దీంట్లో ఎడిటర్ ఎవరైతే అనిల్ గారిని వేరే స్టేట్ నుంచి తీసుకోవడానికి ఏమైనా పట్ల రీజన్ ఉంది? ఏం లేదు, మా పక్కింట్లో ఉండేవాడు. ఎక్కడైనా నాకు తెలియదండి అనిల్. మా పక్కిళ్ళు అతను నేను నడుచుకుంటూ ఏదో చెప్తే చెయ్యకపోయాడండి. వీడు ఎత్తుకుంటాడని ఎవరిని అడిగాను. అతను బాపు గారు ఏంటంటే ఒకసారి ఆగండి, బాపు గారు నాకు ఎంత ఇష్టం ఉంటాను కదా. బాపు గారు ఏంటో మందపాటి రామచంద్ర గారు కదయ్యా, వీడి పేరు చెప్తారండి కొరడు పేరు. వాడికి నాకు దగ్గర ఒకే వయసు. అంటే నువ్వు వంటి బాపునే వాళ్ళని ఆయన చనిపోయాక బాపు గారు అతను అసోసియేట్నే కంటిన్యూ చేశారు. అసోసియేట్ వీడు ఏదంటే వంశవృక్షం సినిమా కనుకుంటానండి. తర్వాత బాపుగా అలాగా అనిల్ వచ్చాడు. బేసికల్గా నేను డైరెక్టర్ కాదండి, ఎడిటర్ని. నేను సీతాకోక చిలక అనే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ అండి. నాకార్ ఫిల్మ్ కూడా అదే. ఆ సినిమా ట్రైలర్ తయారు చేశానండి. ఏదండి వేస్ట్ ఫిల్మ్ ముక్కలు ఉంటాయి కదా, వాటితో చేసిన ట్రైలర్ అండి. అది చాలా క్రియేటివ్గా ఉంది. ఎవరో కాదు, మా గురువు వచ్చినాడు. మా గురువు అంటే భారతరాజు గారు. నువ్వు తొందరలో డైరెక్టర్ అవుతారా అన్నాడు. ఆయన జాతకం కూడా తెలిసి నాకు ఆయన అన్న 6 నెలలకి నేను డైరెక్ట్ 21-22 years. ఇది సినిమా తీసాడు 23 24 అప్పుడు తీసాను. జాతకాలతో తీసాను. ఓ సినిమా సుహాసిని చిరంజీవి గారు చీర కొనే సీన్ అండి, బట్టలో అబిడ్స్లో. లైటింగ్ ఇంకొక అరగంట పడుతుందయ్యా అన్నాడు కెమెరామెన్ మన హరి అన్మోల్ గారు. 40 minutes పడుతుంది, లైన్స్ అయ్యేయాలి కదా అని. అప్పుడు నాకు స్మోకింగ్ అలవాటు ఉండేది. కిందకి వెళ్ళి అంటే మళ్ళీ చాలా అనుకుంది 37 పెరిగింది. అలా రోడ్డు అబిడ్స్ రోడ్డులో తిరుగుతూ మాకు అన్ని కొత్త కదా, మద్రాసు నుంచి వచ్చిన వాడు. ఆ సిగరెట్లో కాస్తూ టైం అయింది, వీడు పిలుస్తాడు హరి అనుకుని వెళ్తే గేట్ దగ్గర ఆపేసాడు. లోపల షూటింగ్ జరుగుతుంది వెళ్ళాలట్లేదు. నేను డైరెక్టర్ ఏంటంటే నవ్వుతూ త్వరగా డైరెక్టర్ అంటే నేను నమ్మాలి కాదయ్యా. అక్కడ పైన లైటింగ్ చూడండి, పదాలు వాడుతున్నాడు, లైటింగ్ అయింది, హీరో అన్నాడు. చూడండి ఎంత కామెడీగా ఉందండి మేమంటే. అది అన్నిట్లేదండి. అంతలేక సినిమాకి ఎగ్జిక్యూటివ్ వేమూరు సత్యనారాయణ గారు అక్కడికి వచ్చి రావయ్య అక్కడ అంటే ఈ ఎవడో ఆఫీస్ ఏంటంటే నేను అతను డైరెక్టర్ అయ్యా అంటే షాపింగ్ కలా ఉంటుంది. అప్పుడు పైకి వెళ్ళారు. అంత చిన్న వయసులో ఈ పనులన్నీ చేసాం.
గాలికొండాపురం రైల్వే గేట్ అది మీరు ఎప్పుడు మూవీ తీయాలనుకోలేదా? అంటే వాళ్ళు అనుకుంటే మీరు హీరోయిన్ అట్లా మీరు న్యూస్ లో ఎక్కడ చూస్తుంటారు అంటే చిన్న వయసు కదా వెంకటేష్ గారి హీరోగా అంటే మీ పాడ్కాస్ట్ లో అన్ని చూస్తున్నప్పుడు ఈ టాపిక్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే మీరు అడగలేదు నేను ఆ నావెల్ చాలా చదివాను, నాకు చాలా ఇష్టం అది. బట్ అది ఎప్పుడు మూవీగా ఇంకా కుదరదమ్మా, ఎందుకంటే రీసెంట్ గా ఒక ఛానల్ అమ్మేసాను. ఓకే, ఒక టీవీ ఛానల్ కి అమ్మేసాను. స్టోరీ అమ్మేసారా? అది 3 పాటలు రికార్డ్ చేసాం, 3 పాటలు రికార్డింగ్ చేసామండి. ఇళయరాజా మ్యూజిక్ లో. సింగర్ పేరు చెప్పనా? లతా మంగేష్కర్. ఒక పాట నేను రాశానండి. ఆవిడకి కష్టం చెప్తుంటే తిట్టుకోవడం ఇళయరాజా గారు మార్పులు చెప్తుంటావు మళ్ళీ పాడుతున్నానంటే సరే పాడపట్ట పేరు మరి తెలుగు సరిగ్గా పాడలేదు నేను ఏం చేయాలండి. ఇంకొక పాట భక్తి పాట అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి హారర్ కొత్త రకంగా ఉంది ఆ పాట. అది నేనే నాయన కృష్ణమూర్తి అని నా ఫ్రెండ్ గురువు, అతను ఆయన పాట రాయించారు. సుమం ప్రతి సుమం సుమని ఒక పాట అండి మహర్షి, అది ఫస్ట్ పాట అండి. లేదమ్మా, గాలికొండ రైల్వే పాటలు అలాగే మోపడం. ముందు భారతీయుడి అతను విజయ్ సార్. నమస్కారం అండి. నా పేరు చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. ఐ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ వన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండి. మా నాన్నగారికి మీ సినిమాల్లో ఒక సినిమా అంటే విపరీతంగా ఇష్టం. కొడుకు పుడతాడు, పుట్టినాడుగా ఆ పేరు పెట్టాలని ఆయన చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు అనమాట ఇప్పుడు. సో అంతా చేసి పుట్టాక తీరా పేరు పెట్టే టైంకి నక్షత్రాలు అవి చూస్తే అక్షరం మ్యాచ్ అవ్వలేదు. అయినా సరే ఇక అదే పేరు పెట్టాలి అని చెప్పి దా అనే అక్షరం మీద పెట్టాలని వచ్చింది. సో దక్షశ్రీ మహర్షి అనేది ఆ తావత్ తగిలించారు అన్నమాట బేసిక్గా. సో ఐఎమ్ దక్షశ్రీ మహర్షి. ఈ థ్రిల్లర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇది వర్క్ అవుతుందా, ఇది వర్క్ అవ్వదా అని మీకు అడ్డు చెప్పిన వాళ్ళు కానీ, మీకు సెల్ఫ్ డౌట్ కానీ, బికాస్ రన్నింగ్ లో ఉన్నది కాదు మీరు చేసిన లైక్ ఒక కొత్త ప్రయత్నం డెఫినెట్లీ. సో అప్పుడు ఒకవేళ ఇలాంటి డౌట్లు ఏమన్నా మీకు వచ్చినా, ఎవరన్నా అడ్డు చెప్పినా మీరు ఎలా ఓవర్కమ్ చేసి సినిమా ఫినిష్ చేశారు అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు. అది అడుగుదాం. అబేకల్ అనే సినిమా బిసాల్బాద్ తాలూకు దాని నుంచి వచ్చిన అదే కన్నడ తమిళ సినిమా అండి. అవును, అదే డైరెక్టర్ గారు తెలుగులో కూడా తీశారు. అదే బ్యానర్ ఏబిఎం అనుకుంటారండి. అలాగే ఓపంది ఒక తమిళ సినిమా అది. అది అగాథా క్రిస్టీ నవల నుంచి ఇన్స్పైర్ అయిందని నేను అనుకుంటున్నాను. అది ఆమె ఎవరు అని తెలుగులో తీశారు, జగ్గయ్య గారు, జయంతి గారు. అలాగే కాంతారావు గారు సినిమా తీశారండి. ఆ సినిమా అగాథా క్రిస్టీ నవల. అది నాకు బుక్కుని హిందీ సినిమా పేరు చెప్పడం, ఆ హిందీ సినిమా తెలుగులో తీశారండి. ఇక్కడ ఎవరైనా హిందీ సినిమాలు బాగా చూసుకుంటే ఎవరికనే తెలిసింది. ఇలా వచ్చిన ఈ సినిమా తప్ప తెలుగులో స్ట్రైట్ గా వచ్చిన సినిమా ఏం రాలేదో, వస్తే ఆడలేదో నాకు తెలియదు. నేను అన్వేషణ తీసిన నెక్స్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అయింది. ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మే 1 వీక్ కూడా ఆడలేదు. అది గోవాలో తీశారు, చాలా కాస్ట్లీ ఫిల్మ్ అండి. అన్వేషణ కోసం చాలా ఖరీదండి. నిన్నే అన్వేషణ మనం మోడర్నైజ్ చేద్దాము, ఇది సౌత్ సైడ్ అని అంటే ఆ ప్రొడ్యూసర్ గారు కొడుకుని కబుర్ చేస్తే ఎంత అయిందండి ఆ సినిమా 23 లక్షలు అండి ఆ రోజుల్లో సినిమాకి బడ్జెట్. సరే, మీరు అడిగిన దానికి సరైన జవాబు కాదు మీరు చెప్పేది, చెప్తున్నాను అంతే, గుర్తొస్తాయేమో ఏమన్నా అనేసి. అయితే నాకు సితారా అనే సినిమా తీసాను. పూర్తి కాంట్రాస్ట్ గా ఉండే ఇంకో సినిమా చేయాలి అనేది ఉంది. నా చిన్నప్పటి నుంచి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నాకు ఇష్టం. ఇందాక చెప్పాను ఇన్స్టా గురించి. అంతేకాకుండా మద్రాసులోనే బతకడం కోసం డిటెక్టివ్ నవల్ రాసేవాడు. అంటే పేరు రాజు ఉండేది కాదండి, ఎవరో పేర్లు ఉంటాయి. ఆ నవల్ రాస్తే మనకు 100 రూపాయలు ఇస్తారండి. అలాగే పెద్ద పబ్లికేషన్స్ అండి అవన్నీ. ముందే వాళ్ళు ప్రింట్ అయిపోయాడు కవర్ పేజ్. ఆ కవర్ పేజ్ మనకి ఇస్తారండి, దాని పేరు ఏదో ఉంటుంది, భయం లేదా క్షణం ఏదో ఉంటాయి పేర్లు. దానికి కథలకు రాయాలండి. అలాగే నేను చాలా నవలు రాశానండి, నా పేరు ఉండవండి.
గోస్ట్ రైటర్గా అలాంటి నుంచి నాకు ఈ రకం సినిమా చేయాలండి, ఈ రకం సినిమా అంటే నాకు ఇష్టం. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు తొందరలో సినిమా చేయబోతున్నానండి. అక్కడే మలుపు తిరిగింది, సినిమా పేరు అక్కడే మలుపు తిరిగింది. ఆ సినిమాకి నాకు ఒక ఆయన ఇప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తానంటే నాకు చాలా పడుతున్న హ్యాండ్. ఆయన పేరు మీ అందరికీ తెలుసు, మధుబాబు. అలాగా నాకు ఆ రకం ఆ తరహా సినిమా అంటే ఇష్టం. ఇంకో మళ్ళీ ఇప్పుడు నేను నా లైఫ్లో బెస్ట్ ఫిల్మ్ అవుద్దేమో ఇదని అనుకుంటున్నాను. తరుణం ఆ విధంగా ఇదే అన్వేషణ సినిమాకి ప్రొడ్యూసర్స్ చాలా కామ్గా మొత్తం తీసింది అర్థంగా కొందరు కూడా కామ్గా ఉండేవారు. చేస్తున్నప్పుడు ఒక్క చోట వాళ్ళు అడిగారండి, పుల్రాజు ఒక వేషం, ఆ వేషానికి రావుగోపాలరావు గారిని పెట్టుకొని అడిగారు. రావుగోపాలరావు గారిని నేను ఇంత తక్కువ టైంలో చేస్తాను, మార్నింగ్ 7 o'clock ఫస్ట్ షాట్ తీసేది, తెల్లవారుతుడు కూడా హీరోయిన్ షాట్ కూడా తీశారు. దాన్ని నిద్ర లేపేసి ముఖం తుడుచుకొని వచ్చామని చెప్పి షాట్ కూడా తీశారండి. ఆ బైక్ పట్టుకుని అలా తిరుగుద్దామని తెల్లవారుజాము తీశాను హీరోయిన్తో. ఇలా ఉంటుందండి, అది అర్ధార్థం లేచిపోతాను, ఒక కెమెరా పట్టుకుని అనుకుంటాను. ఇలా జరిగాయి. రావుగోపాలరావు మరి అలా రారు కదా, అందుకని ఆయన శిష్యుడు. ఆ గురువు అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం ఆయనకి లంచ్కి క్యారీ చేయ పట్టుకెళ్ళాడు మావాడు, మంచి స్టేజ్ ఆర్టిస్ట్. అతని పేరు పిలా కాశీ మల్లికార్జునరావు. కాశీని పిలుస్తాను. అతను పెట్టాను ఆ వేషం, పుల్రాజు వేషం. దొరగారండి, మేము దొరగారు గోపాలరావు గారండి తప్ప ప్రొడ్యూసర్లు ఏనాడు పాపం సినిమా తీయించారు. నమస్కారం అండి మంచి గారు. నా పేరు నవ్య అండ్ దీని పేరు ఆరుద్ర. సో మేము మీ సినిమా చూడడం కంటే మేము మీ పుస్తకాలు చదవడంలో చాలా ఇంట్రెస్టెడ్. అండ్ మీ పసలపూడి కథలు బుక్ కోసం మేము తిరగని స్టోర్ లేదు అండ్ తిరగని బుక్ ఫేర్ లేదు. సో ఎక్కడ అడిగినా కూడా పబ్లికేషన్స్ అవుట్ ఆఫ్ స్టాక్. సో అట్లాంటి మరో కథ పుస్తకాలు మీరు ఇప్పుడు ఏమైనా రాయబోతున్నారా? నేను ఇప్పుడు ఒక సీరియల్ రాస్తున్నాను సార్కి. పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర, అది 16వ వారం అలాగే వస్తుందండి. ఆ తర్వాత ఫేస్బుక్ పేజ్లో కూడా పెడుతున్నాను, స్పాటిఫైలో కూడా పెడదామనుకుంటున్నాను. దానికి సంబంధించి సింగర్ అమ్మాయి ఆవిడ వస్తే మాట్లాడాలనుకున్నా కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు ఒక సీరియల్ వస్తుందమ్మా నాది. పుస్తకం కొని రోజులు తగ్గిపోయినాయండి, ఇవాళ కొనట్లేదు ఎవరు. ఈ సందర్భంలో కూడా నా పుస్తక అన్నీ కూడా ఏమీ లేవు మార్కెట్లో. పసలపూడి కదండి మీరు అన్నారే, ఆ పుస్తకం 12 ఎడిషన్లు అప్పుడైంది. 13వ ఎడిషన్ కోసం తెగడుతున్నారండి. నేను ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాబు ఫాంట్ అంటారు కదండి, బాబు గురుబాబు, కొత్తగా వంశీ ఫాంట్ అనేది వస్తుంది. ఆ ఫాంట్లో ఈ బుక్ రాబోతుందండి. పసలపూడి కథ 13వ ఎడిషన్ ఒక 2-3 monthsలో బయటకు వస్తుందండి. ఆ ఫాంట్ ఒకటి తయారవుతుంది, అది తయారైంది కానీ నాకు నచ్చలా, మళ్ళీ రిపేర్ చేస్తున్నాను. ఆ ఫాంట్లో వస్తుంది. నా స్వహస్తాలతో నేను రాసిన నా హ్యాండ్ రైటింగ్తో ఒక పుస్తకం అంతకుముందు వచ్చిందండి, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. నవలగా ఎక్కడ రాలేదు, నాది కథగా కూడా కథా సంకలనంగా కూడా రాలేదు. ఇంకోటి పసలపూడి కథలు నవల రాబోతుంది. అంటే ఈ సందర్భంలో చెప్తున్నాను నేను, ఇది పుస్తకం మీరు అనుకున్నట్టు మీ పుస్తకాలు ఈ మధ్య ఎవరు చదవటం లేదు అనుకోకండి. బికాజ్ అనుకోవట్లేదండి, పుస్తకాలు ప్రింటింగ్ లేదండి, మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఇవన్నీ. నా పసలపూడి కథల మీద ఒక అబ్బాయి అతను రీసెర్చ్ చేసి PhD తీసుకున్నాడు. PhD తీసుకున్న పుస్తకం ఆ నోట్స్ దాన్ని బుక్గా ప్రింట్ చేస్తే అది ఫస్ట్ ఎడిషన్ అయిపోయి సెకండ్ ఎడిషన్ అయిపోయి 40 కాపీలు ఉన్నాడు అతని దగ్గర. థర్డ్ ఎడిషన్ అయిపోతుంది. అది ఆనందించే విషయం. ఇంకా ఎక్కువ పోతే సరఫరా అయిపోద్ది. మా దిగువ గోదావరి కథ ఇంకో పుస్తకం ఉంది, దాని మీద కథలు రీసెర్చ్ చేస్తున్నాడండి. మా నవలన్నిటి మీద కర్నూలు ఒక ఆయన ఒక ఆయన చేస్తున్నాడండి.
ఇలాగేదో ఉంది. మీ నవలలన్నీ మీద ఈరోజు మార్నింగ్ మేము మా ఛానల్లో రీల్ పెట్టాము. మీ కథలు ఎన్నెన్నో ఉన్నాయి పుస్తకాలు. సో ఇఫ్ ఆడియన్స్ ఇఫ్ ఆర్ లుకింగ్ టు రీడ్ దోస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నాగచేతన. అబిట్స్ బ్యాంక్ స్ట్రీట్ లో ఉంది. అండ్ యూ కెన్ గో దేర్ అండ్ గారి కథలు బుక్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. నక్షత్రాలు ఉన్నాయండి. అంటే వాళ్ళకి ఎందుకు ఎలా ఉన్నాయండి? శాఖలు ఉంది. మేము వెతికితే మాకు అక్కడ దొరికాయి. అంటే ఏమి లేదు, నా పుస్తకాలకి పబ్లిషర్ లేదు. కూడా ఎలా ఉన్నాయి అంటే డిస్ట్రిబ్యూటర్ వచ్చి సాహిత్య పుస్తకాల వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. పబ్లిషర్ నేనే ప్రింట్ చేస్తాను పుస్తకాలు. నాకు ఎవరో పబ్లిషర్ ఉండండి. నాకు తెలియకుండా ఎలా ఉన్నాయని చూసి Sorry, I just want to quickly acknowledge Nagendra Garu. If you could just quickly stand up. Vishwanath Garu Abhay. అయ్యో చాలా సంతోషం. చాలా మంచి చాలా అద్భుతమైన చేపండి. మా గురుగారు పెద్దపోయండి. మన గోదావరి జిల్లాలు అంటే ఇలా బాబురమ్మ గారు ఎలా చూపించారు మనకి వంశీ గారు ఇంకెవరు లేరు అనుకుంటాము. అప్పుడు 3 మనుషులు ఆదిత్యగా చూపించారు. తర్వాత బాబురమ్మ గారు గురించి మనం చెప్పేంత కాదు కానీ ఆయన చాలా ఉన్నాయి. కానీ దానికి ఎవరికైనా ఇంటి పేరు అంటే అసలు ఆ పసలపూడి ఊరు ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఈ మాల్గుడి అంటారు కదా, మాల్గుడి లేదు, పసలపూడి ఉంది. కానీ మన ఆర్కే నారాయణ గారు పసలపూడిలో ఫస్ట్ షూటింగ్ చేసిన మా గురువు గారు విశ్వనాథ్ గారు సినిమా సినిమాయే ఆ ఊరు వాడిది. అలాగే వారు నాన్నగారి గురించి చెప్పట్లేదు, మా గురుగారి గురించి నేను చెప్పొచ్చు. శారద సినిమా ఈ సినిమాలని గోదావరి బ్యాక్డ్రాప్ ఆయన చెప్పట్లేదు. ఆ లొకేషన్ అన్ని ఫస్ట్ ఆయన తీసాక తర్వాత నేను ఆయన తీసాను. ఈయన ఫోటో కాంపోజిషన్ అండి, ఈయనకున్న టాలెంట్స్ కి ఈస్ గాట్ సో మెనీ టాలెంట్స్. లియోనార్డో డా విన్సీ వాళ్ళగా ఒకటి కాదు ఆయన ఫోటో కాంపోజిషన్ అనేది ఈస్ అమేజింగ్ అండి. స్టిల్ ఫోటోగ్రఫీలో మీరు కనుక ఈయన ఎక్కడ నేర్చుకుని ఉండరు. భగవంతుడు అలా ఆయన గారికి ఇచ్చింది. అది ఆ ఫ్రేమ్ ని సెట్ చేయడంలో an artist's eye is reflected at the highest order in Vamsi Garu still photography. సినిమా తీసాక దాని మీద వెండితెరనాలు రాద్దాం అనేది నాకు కోరిక. అంతకుముందు చాలా వెండితెరనాలు వచ్చి మన సఫాయి థియేటర్ దగ్గర కుప్పలుగా పడింది. షాలిమార్ వెండితెరనాలు షాలిమార్ అవన్నీ చూసి నేను ముడపడి వెంకటరమణ చాలా వెండితెరనాలు రాసానండి. చక్రవర్తి వెండితెరనాలు రాద్దాం అని నేను ఏం సార్ అంటే డైరెక్టర్ గారితో చెప్పాను. డైరెక్టర్ గారు చెప్పడం ఏం చేయవండి. నన్ను ఒకసారి రమ్మని అక్కడ వెళ్ళాను. పద్యమే కూర్చోమంటే ఆయన ముందే కూర్చోడు. ఇంటి ముందు తాతగారు అనుకుని చాలా అంతా వస్తూ ఉంటారండి. వీరి తాతగారు మేము అలాగే కూర్చోడు. ఈ సినిమా తీయడానికి శంకరాభరణం కథ ఎలా పుట్టింది, అసలు ప్రారంభ దశలో ఎలా ఉంది, ఎలా డెవలప్ అయ్యింది, అవన్నీ ఆయన చెప్తూ ఆ నవలతో పాటు మరి ఏం పేరు పెడతామో తెలియదు, ఈ ఫిల్మ్ మేకింగ్ గురించి కూడా ఇంకొక అంత లెంగ్త్ రాయి అని చెప్పి అంత వాళ్ళ చెప్తే అప్పుడు తెరానిక 14 కదని వెనకాల టైటిల్ పెట్టి మేము చేశాను. చేస్తే ఆ పుస్తకం ఫస్ట్ చదివి ఒరే విషయం ఆ కుర్రాడు కూడా చాలా హ్యాండీగా ఉంది ఈ పుస్తకం. తాతయ్య గారు ఫస్ట్ ఎవడా కుర్రాడు అని నన్ను ఆశీర్వదించింది. మారింది ఎన్ని 4 గోడల మధ్య మా మూలం ఇచ్చారండి. సందర్భంగా మా గురుగారు అబ్బాయి నాగేంద్ర గారు ఇంత కుర్రాడు ఇవాళ పెద్దడైపోయి ఆయన చాలా కొత్త పదం అండి ఆయన సింగపూర్లో. అయ్యో అయితే ఆయన ఉండగా ఇంకో వారి కుటుంబంలో ఉండే మాట్లాడుతున్నాను అనుకుని
ఇలాగా సో అంటే 45 ఏళ్ల క్రితమే బీటీఎస్ అనమాట. అంత వారి కుటుంబానికి అంత కృతజ్ఞుడండి. నేను ఏదో ఆ సినిమా తీసి ఈ సినిమా తీశాను కాదండి, శంకరాభరణానికి అసిస్టెంట్గా పనిచేశాను అని గర్వంగా చెప్పుకుంటానండి. సీతాకోచలక భారతరాజ గారు మా గురువు గారు, సందేహం లేదండి. ఇక్కడే నా గురువు భారతరాజ కేశవ. ఆ బుక్ అండి కలెక్టర్స్ ఐటమ్ అండి, వాటిలో ఉండేది. ఇప్పుడు ఇల్లు అవి మారటం వల్ల నాకు కనిపించలేదు. మీరు పబ్లిష్ చేస్తారేమో నాకు తెలియదు. పబ్లిషర్ ఆల్సో అది మరి ఎవరి దగ్గర ఉందో అది మట్టికి నాయకుడు గారు మీకు కావాలంటే వంశీ ఎడుతున్నామని నేను శుభోదయం కూడా రాశాను. మీకు తెలియదు శుభోదయం కూడా నేను అసిస్టెంట్గా పనిచేస్తాను, మా గురుగారు డైరెక్టర్ కదా. అయితే తెలుగు కంటే హిందీ బాగా ఆడింది కాన్సర్, హిందీ కూడా వారే డైరెక్టర్, మా గురుగారి డైరెక్టర్ విశ్వనాథ్ గారి. వంశీ వెంకటరమణని శంకరాభరణం, శుభోదయం, సీతాకోకచిలక, అన్వేషణ మీరు చూసారే. అన్వేషణ, ఆ అన్వేషణ వెంకటరమణ రాసండి, అది ఎస్టీగా సినిమా తీసారండి. అది నేను ఎప్పుడో చెప్తున్నా అంటే ప్రొడ్యూసర్ కథ చెప్పడం కొన్ని రేటు కథ చెప్పలేము నోడుతుంది నవల్లో రాశానండి. ఆ నవల్ని ఎస్టీగా సినిమా తీసాను. ఇక మళ్ళీ డైలాగ్ రైలే. ఇంకా నా జీవితంలో మాటలని పేరేసుకుంది ఒక సినిమాకి. అంతకుముందు నా చెయ్యి చాలా ఉంటుంది మాటలు, వేరే సంగతి హైట్లు వేసుకోండి, పెళ్ళి వేసి పెడుతుంటాం. నా గురుగారు అంతే అండి. ఇప్పుడు వారి చెయ్యి చాలా ఉంటుంది, ఇంత అంత కాదు. రైటర్ల పేర్లు ఉంటాయి కానీ వారు అక్కడ ఉండేవాళ్ళు కదా. స్క్రిప్ట్ తిరిగి రాసి పొద్దున్నే మళ్ళీ స్క్రిప్ట్ పేపర్ పట్టుకొస్తూ ఉంటే ఆ పేపరే మేము ఆర్టిస్టులు చెప్పుకోవాలి. రాత్రి చదివిన డైరెక్టర్స్ ఏమి ఉంది కదా అసలు. ఆయన ఏనాడు పేరేస్తుంది అక్కడ చాలా తెలుసు. కొన్ని అప్పస్తప్పుడు పేరు కాదండి, అంతా విశ్వనాథ్ గారి హ్యాండ్ అంత ఉంటుంది స్క్రిప్ట్ కూడా. అందరికీ చాలా సంతోషం అండి. అందరూ వచ్చి అన్వేషణ మళ్ళీ చూసి మళ్ళీ చూసి, ఇన్ఫాక్ట్ మా కజిన్ ఇందాక వచ్చారు, ఆయన యూకేలో ఉంటారు, వచ్చి ఇందాక వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ ఫ్లైట్ ఉందని. నిన్న రాత్రి అంతా వాళ్ళు పాడుకుంటూ ఉన్న పాటలు, ఒక జామింగ్ సెషన్ లాగా. అందులో ఈ పాటలే ఒక 3 పాటలు ఇవే ఉన్నాయి, మళ్ళీ పాడుకున్నామే ఉన్నారు. విశ్వనాథ్ గారు కూడా చూసారండి సినిమా ఎంఎం థియేటర్లో, వారు కూడా చూసారండి సినిమా. So these are all first I want to thank Vaishali garu for bringing this film today. These timeless classics వెస్టర్న్ వరల్డ్ లో చాలా కామన్ గా చేసే మనం చాలా అరుదుగా చేస్తామండి. ఎందుకంటే మనం వీ డోంట్ వాల్యూ వాట్ వీ హ్యావ్. అది మన కల్చర్ లో ఉంది. ఎందుకంటే మనకి చాలా అనాదిగా వచ్చే కల్చర్ కాబట్టి, పాత బిల్డింగ్లు అనుకోండి, పాత పుస్తకాలు అనుకోండి, కవులు అనుకోండి, ఎవరిని మనం ఆదరించాల్సినంత ఆదరించాం మనం. ఎందుకంటే మనకి మళ్ళీ అది ఒక అనంతమైన ప్రవాహంలో వస్తూ ఉంటాను. కానీ ఐ ఫీల్ దట్ ఈస్ రాంగ్. ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ మాన్యుమెంట్, ఎవ్రీ లిటిల్ మనకు ఉన్న అన్ని మనం గుర్తు చేసుకుని వీ హ్యావ్ టు గివ్ రికగ్నిషన్. ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇది చేస్తున్నారు. అసలు వంశీ గారు ఎప్పుడు రారు అనుకునే వంశీ గారు నేను పొద్దున ఇందాక నేను వచ్చినప్పుడు వంశీ గారు 5ంటికి వస్తారు, 4:30కి వస్తారంటేనే నేను అనుకున్నా వస్తారు రారు వంశీ గారు అని. ఎందుకంటే వంశీ గారు అంత బయటికి రారు. A film artist who does not have an Instagram page is not possible kada. A personality like him who doesn't want to be in public, who wants kada, is very similar. So alanti arudaina manishi మా వంశీ గారు. సో వెరీ హ్యాపీ టు సీ అండి. ఒక నవల రాసి ఆ నవలను సినిమా తీసిన ప్రక్రియ చాలా తక్కువ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. వేరే వాళ్ళు నవలు రాస్తారు, అది వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కానీ రాసిన నవల్ని ప్రొడ్యూసర్కి చూపించి దాన్ని డైరెక్ట్ చేశారు సార్. నాకు తెలిసి ఇదే ఫస్ట్ సార్. అలా కాదండి, కథ చెప్పడానికి కుదరదండి. ఈ కథని చెప్పడానికి కుదరదండి. ఆ హారరు అదంతా చేజులు అన్నీ కూడా చెప్పడం అంటే తమిళ్లో కొంతమంది ఉన్నారండి, గుహనాథన్ అని, ఇంకా ఎవరో ఉన్నారండి, గొప్ప చెప్తారు. అద్భుతంగా తమిళ్లో కథ చెప్పిన కె బాలచంద్ర గారు, అలాగే తెలుగులో అద్భుతంగా కథ చెప్పిన మనిషి కె విశ్వనాథ్ గారు. కుర్చీలో కూర్చుని ఆయన ముఖంలోంచి శంకరశాస్త్రి కనపడేవాడు, వెంటనే తులసి కనిపించేది, ఆ తర్వాత అల్లు రాయనాయకుని గారు కనిపించారు, తర్వాత మంచివారి కనిపించారు. అదే ముఖం కుర్చీలో కూర్చుని ఆయన ఎక్స్ప్రెస్ చేసేవాడు కదా. ఆర్టిస్ట్ గా చెప్తున్నప్పుడు మేము వెనకాలండి అక్కడ దగ్గరలోనే ఉంటాం కదండి వెనకాల నుంచి.
సో వారిలాగా నాకు కథ చెప్పడం రాదండి. ఈ అన్వేషణ లాంటి కథ అసలు చెప్పలేమండి. ఇంకో సితార్ లాంటి కథ చెప్పొచ్చు, ఇంకొక ఏదో లేడీస్ టైర్ కథ చెప్పొచ్చు, కానీ చెప్పలేమండి. అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రొడ్యూసర్కి కొంచెం నవల చదివే ఇష్టం చాలా ఉంది, చదువుతాడు అతను బాగా. అది తెలిసి ఒక వెడితెన్నవ ఆల్రెడీ వెడితెన్నవ రాసినాను, శంకరాభరణం, శుభోదయం చెప్పాను కదా, తాయారు మా బంగారే కూడా రాశారండి. అది ప్రింట్ అవ్వలేదు అనుకోండి, దానికి కూడా నేను అసిస్టెంట్ జరుగుతుంది పూర్ణదేవ. ఆ రాసి అలవాటు ఉంది. అప్పటికే నేను చాలా నవలు రాశానండి. నేను శంకరాభరణాన్ని అసిస్టెంట్గా పనిచేయడానికి కారణం మా గురుగారు భార్య జయలక్ష్మి గారు నేను రాసిన జ్యోతి పంతులో సప్లిమెంట్ చదివి ఈ కొన్నాడు ఇంత పుస్తకం రాశాడు, అంత బాగుందో అని మా గురుగారు చెప్పడం జరిగింది. అసలు ఆవిడకి నవల ఇచ్చారంటే ఏం రాశారు గారు ఇచ్చారు, ఆవిడ పేరు కూడా ఇదే పేరు జయలక్ష్మి గారు. సో ఇలాగా ఆ రాసి అలవాటు నేను ఒక వెడితెన్న వల్ల రాసి ఆ ప్రొడ్యూసర్కి ఇస్తే అప్పటికప్పుడు ఛార్జ్ చేయండి, ఓహో ఇదా తీసే సినిమా మరి కానిద్దాం అయితే. అలాగా ఆ తర్వాత ఇంకా బెటర్మెంట్ చేయడం కాబట్టి ఈ అన్వేషణ టైంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు మొత్తం సెలవులు. ఆ తర్వాత తుఫాన్ వచ్చిందండి చాలా కొన్నాళ్ళ పాటు, చాలా మొత్తం మద్రాసులో ఉన్న చెట్లన్నీ పడిపోయాయి. వెంకటారాయణ రోడ్లో చాలా అద్భుతంగా ఉండేవి చెట్లు, ఏది నిజంగానే చెట్లు అని. అంత గందరగోళంలో నేను ఆఫీసులో కూర్చుని రాత్రి పగలు ఈ స్క్రిప్ట్ చేశానండి. ఏలే వింటున్నా ఆ నవల్ని మీరు ఈ సినిమా చూసే కదా, ఎవరన్నా నవల్ చదివితే అదే డైలాగులు ఉంటాయి. కొత్తగా నేను రాసింది ఏం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి లెఫ్ట్ సైడ్ యాక్షన్, మధ్యలో క్యారెక్టర్ పేరు, ఇటుపక్క డైలాగు అంతే కదా, సీన్ ఫార్మేషన్ అలా రాసుకుంటూ పోతున్నాను. అలా రాసుకుంటూ అదే ఇంకా వేరే కొత్తగా. సార్ మీ కాంబినేషన్ ఇళయరాజా వేటూరి గారి కాంబినేషన్ మీ డైరెక్షన్ లో వచ్చిన అన్ని పాటలు చాలా చార్ట్ బస్టర్స్ అయ్యాయి ప్రతి ఆల్బమ్ కూడా. అయితే ఇప్పుడు ఆయనకి అంటే మీరు కథ మొత్తం చెప్పేసి పాటలు ఇట్లా బ్రీఫింగ్ ఇచ్చేవారా, లేకపోతే పర్టికులర్ గా ఒక సన్నివేశం ఇచ్చి ఇట్లా ఇప్పుడు ఏకాంత వేళ సాంగ్ కానీ ఎటువంటి వాటైనా ఆ సన్నివేశం చెప్పేసి ఆయనకి ఎలా ఇచ్చేవారు, ప్లస్ ఆయన ఎంతసేపట్లో అదంతా పాట అంతా కంప్లీట్ చేసేవారు అంటే ఈ ప్రశ్నలు అన్నిటికీ చెప్పనా ఒకదానికి చెప్పనా? ఇళయరాజా ఎలాంటి సిచ్యువేషన్ అయినా పాట చేయడానికి నిమిషం 2 నిమిషాల నుంచి టైం తీసుకోరండి. ఇళయరాజా గారికి నేను చెప్పిన సందర్భాలు కథ ఎప్పుడు చెప్పరండి, కథ చెప్పను, ఆ సిచ్యువేషన్ చెప్తారండి. అది చెప్తున్నప్పుడే చాలా కాలం వచ్చేస్తుంది. కథగానే పరిగెట్టుకుని కూర్చుని అందరగా అదే మొదలెట్టింది, అది అనిపించడానికి అంతసేపు ఆ తెలుగు వెళ్ళాడు కూడా. నేను ఇలాగా ఒక రకంగా కాదండి, రకరకాల సందర్భాలు ఆయన చేసిన ట్యూన్లు ఒకసారి వాడుకోవడం, ఇలాగా ఒక రకం అంటూ ఏమీ లేదు. ఒకసారి రాంగోపాలవరం గారు బాంబేలో లిఫ్ట్ దిగుతున్నారు ముగ్గురు, తలుపు తెచ్చినట్టే రాము అక్కడ నిలబడ్డాడు. ఆ సినిమా పేరు అనుమానాస్పదం అని, పాటలు బాగుంటాయి. అందులో పాట నేనే రాశాను, ప్రతి దినం అది శ్రీయాకోశం చాలా బాగా పడింది. బాగా అంటే అలా ఉంటుంది ఆ శ్రీయాకోశం. సరే మరి ఆవిడ పెద్ద సింగరే కాదా, నాకు ఆ పాట బాగా పడింది. అది 45 నిమిషాలు రాశాను. టైం అయిపోయింది, అమ్మాయి బయటకు వెళ్ళిపోవచ్చు సాయంకాలం. ఇలాంటి రకరకాల సందర్భాల్లో అప్పుడు రాముతో అన్నాడు, ఒక్కనాడు కథ చెప్పలేదండి నాకు, ఏమడుగుతాడు అనిపిస్తుంది, ఏం చేస్తాడు. ఇలాగా ర్యాండమ్ ఏది కూడా స్పష్టమైన ఒక దారిలో నేను సశాస్త్రీయంగా చెప్పి అలా వచ్చి ఎలా పేర్చుకున్నాను. వేటూరి గారికి ఎలా చెప్పేసుకోవాలి అది సన్నివేశం చెప్పేసి నేను చెప్పిన సన్నివేశాలు కాదు, ఎప్పుడు బాగా పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఇంకా బాగా ఇష్టం నాకు, బాగా రోజు మా శంకరాభరణం కాదంటే ఆయనే అలానే తెలుసు, నాకు శిశుల బాబులు తెలుసు. శంకరాభరణానికి ఆయన బయటగా ఒక పాట చెప్తుంటే రాశాడు, దొరకలా ఇటువంటి హాస్పిటలైజ్ వెళ్ళాను, విజయ హాస్పిటల్లో పడుకుని ఉంటే ఆయన చెప్తుంటే నేను రాశాను. అలాగా ఇప్పుడు నుంచి తెలిసింది. సార్ నమస్కారం, నాకు మీ ఎడిట్ ప్యాటర్న్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో స్వతహాగా మీరు ఎడిటర్ కాబట్టి మీ ఎడిట్ అప్రోచ్ ఎలా ఉంది సార్? ముందుగా కట్స్ మీ మైండ్లో ఉండి దాన్ని షూట్ చేసే వల్ల విజువల్ చూసి కట్స్ చేసేవాళ్ళు? రకరకాలండి. ఎలా అంటే
సచిత్ రే గారు స్టోరీ బోర్డ్ రాసుకుని అద్భుతంగా అకార్డింగ్ టు బోర్డ్ స్టోరీ బోర్డ్ సినిమా తీశారు. నన్ను ఎడిట్ చేసినాడు. గుణాసేని గారు పిచ్చి పిచ్చిగా షాట్లు తీసుకుని వచ్చేసి 80 రూమ్లో సినిమా తయారు చేస్తున్నారు. 80 రూమ్లో సినిమా తయారయ్యేదండి. ఇవన్నీ విని మొత్తం నేను చూసి నా దగ్గర వీడియో లైబ్రరీ చూస్తే మేము ఇంతకుముందు వీడియో షాప్ పెట్టుకుని ఖాళీ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంట్లో అన్నీ ఉంటాయండి నా దగ్గర, వందల వేలు. మరి ఇవన్నీ చూసి మొత్తం మీద నాలో ఏం ఓనైందో తెలియదు, ఏదో నాకు దారి దొరికింది. ఇది అని ఆధారం ఉంటే వెళ్ళండి, అది చాలా మాటనే ఉంటుంది, మాతో సందర్భం. మీరు చక్రి గారికి సైన్ చేసి పసలపూడి కథల పుస్తకాన్ని ఇచ్చారు సార్. అవునండి, చాలా గోల్డ్ పుస్తకాలు కనపడుతుంటాయి. మీరు చక్రి గారికి ఇచ్చిన పుస్తకం ఇప్పుడు నా దగ్గర ఉంది సార్. మీరు సైన్ చేసిన ఫస్ట్ ఎడిషన్ కాబట్టి చాలా కష్టపడి తీసుకున్నారు. లేదు 100 కాపీలు పంపండి. అవును సార్. కొన్ని ఇలాగా తనకు కావాల్సిన వాళ్ళకి కూడా సంతకం పెడుతూ నన్ను కూడా పెట్టమంటే పెట్టాను. ముందు అడిగాను చక్రి అండి, ఎందుకు సంతకం పెట్టమంటే రాత్రి రాజుకుంటారు అలాగే. చెట్టు కింద ప్లీడర్ ఫస్ట్ వచ్చిన మై కజిన్ విన్నీ ఫస్ట్ వచ్చింది. ఏమో నాకు తెలియదండి. చెట్టు కింద ప్లీడర్ నాది కదండి, అది ఒక మలయాళ సినిమా. మమ్ముట్టి దాంట్లో హీరో, దాంట్లో హీరోయిన్ ఉండదండి, కామెడీ ఉండదండి, ఏమి ఉండవండి. ఒక పిరికివాడు ధైర్యవంతంగా అయ్యాడు, అదే కథ. అదొక్కటి మేము 25,000 అనుకోగలమండి. దాన్ని చెట్టు ప్లేట్ అని పేరు పెట్టి ఆ కామెడీ అంతా యాడ్ చేసి ఆ రైటర్తోనే తనకల పరిమితో ఈ కారు పాడేప్పుడల్లా పాత సామాన్లు ఉంటాయి ఈ కారు ఎక్కువ వస్తుంటాడు. ఇదంతా మనకి లేదు, అసలు వస్తే హీరోయిన్ లేదు. ఆ మలయాళ సినిమాలో పాటలు లేవు. మా గురువు గారు వెళ్ళేది గారు అద్భుతమైన పాటలు ఉంటాయండి దాంట్లో, చాలా మంచి పాటలు అండి. ఇదే చెట్టు కింద ప్లేడరు. నాకు మీరు ముందు టైటిల్ చెప్పారు. లేదు నాకు తెలియదు అండి, నాకు తెలియదు. అయితే మీరు హాలీవుడ్ కి ఇచ్చారు సార్. నేను చాలా హాలీవుడ్ సినిమాలు చూసాను. మీరు ఇచ్చారంటున్నా. లేదు అయితే ఒకటి, ఆ సినిమాని కన్నడ కొనుక్కున్నప్పుడు కొనుక్కోవడానికి ఎక్కడ పడ్డారు, మలయాళం వాళ్ళు దగ్గర కొన్నారు కదా. మా తెలుగు స్క్రీన్ ప్లే తీసుకున్నారు కదా, అంటే అక్కడేమీ లేదు మరి తెలుగు సినిమా స్క్రీన్ ప్లే. బట్ సోల్ వచ్చి మలయాళ సినిమా. ఏదండి, ఒక పరమ పిరికివాడు వాడి పరిస్థితులు ఎలా ధైర్యవంతులు చేసి ఎలా తిరగబడ్డాడు. అందుకని పిల్లినైనా ఏదో తప్పులు అవుద్ది అంటారా, అది మనకే ఉందనుకోండి. అది అలాగా ఎలా తిరగబడ్డాడు అనేది ఒకటే తీసుకుని నేను రైటర్తో వర్క్ చేశాను. రైటర్ అంటే నేనే వర్క్ చేశాను. తగ్గిల పాడి వేషం కూడా మన దగ్గర చేశాడు ఫస్ట్ లేడీస్ స్టైల్లో కానిస్టేబుల్. 5 years బ్యాక్ నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది, ఫ్యామిలీ వదిలేసి. నేను వెళ్తుంటే మా ఫ్యామిలీ ఏడ్చారు బాగా. మీరు మరి ఆ ఒంటరితనాన్ని ఎలా చేయిస్తారంటే మా అల్లుడు అడిగాడు. అడిగితే నాకు వంశీ గారి పుస్తకాలన్నీ కొని నాకు ఇస్తే చాలు అని చెప్పాను. నేను చెప్పడం కూడా కొట్టండి, నేను అదృష్టవంతుడి. నేను అదృష్టవంతుడండి. ఇలాగా మీలాంటి వారు ఇలాగా ఈ సినిమాలన్నీ చూస్తుంటాను, నాకు చాలా ఇష్టం. అయితే ఆ పుస్తకాన్ని పొద్దున్నే సార్ కూడా ఫోటో పెట్టాను. నా మిత్రుడు అయితే నేను మిమ్మల్ని కలుసుకున్నాను, ఎన్నిసార్లు ప్రయత్నించాను. కొల్లూరు దగ్గర మీరు ఉంటారని బుక్ లోనే చదివాను. సరే వెళ్దామని నా కారు లేకపోయినా నా మిత్రుడి ద్వారా కార్ తీసుకుని వెళ్ళాను. సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే మీరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి పంపిస్తారు, అదే పాస్వర్డ్ అవి. మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీ ఫ్లాట్ తెలియదు, మీ ఫోన్ నెంబర్ తెలియదు. మీ బుక్ లో మీ మెయిల్ ఐడి చూసి పబ్లిషర్ దాంట్లో ఉంది కదా, మెయిల్ పెట్టాను. మీరు ఆ మెయిల్ చూడలేదు. చాలాసార్లు ప్రయత్నించాను. ఇంకా అంటే ఒకటి చెప్పకూడదు, ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పిఏ బాగా పరిచయం, ఆయన ద్వారా చెప్పిద్దాం పోనీ కలవడానికి అవుతాను. కానీ నా మిత్రుడు వల్ల మిమ్మల్ని కలిశాను. యాక్చువల్ గా ఈ రోజు నా డ్యూటీ ఉంది. మా ఎండి గారు ఫోన్ చేసి రెక్టిఫైర్స్ లో రేపు రావాలి అని చెప్పారు. నేను అన్నాను నాకు చాలా ముఖ్యమైన పని ఉంది సార్, రాత్రి 1 గంట అయినా నేను పని చేసి మీకు ఇస్తా అంటే నీ ఏజ్ ఏంటి, నువ్వు 1 గంట వరకు పని చేయడం అన్నారు. నిన్న రాత్రి నేను 2 వరకు పని చేసి అది సబ్మిట్ చేసేసాను. నిద్ర కూడా లేదు, మీకోసం వచ్చాను. మీరు చిక్కడు దొరకడు కాబట్టి అట్లీస్ట్ సెల్ఫీ అయినా ఇస్తారో ఇవ్వరేమో అనుకుని వచ్చాను.
ఇవ్వకపోయినా పర్వాలేదు, మా వాళ్ళకి ఎక్స్క్యూజ్ చెప్పచ్చు, ఎందుకంటే ఆయన ఎవరికి దొరకదు. ఫోటో కూడా థ్యాంక్ యూ సార్. అందంగా నడుచుకుంటూ పోనా ఊహల రచని తీయంగా చేసి తిరిగి రానా వెన్నెల పొడిని చంపలకి రాసి చూడనా సంపంగి పూల పరిమళం వయసుకి అత్తి ఆడనా అదేంటో మైకమేనను వదిలిన పొద జరగదు నిజమో జడివాన కురవాలి ఎదలో ఎలోకి జారిపోయే దారి చూడు ప్రతిదినం నిరసన మరి దొరకునా క్షణ క్షణం నీ అక్షరం ఇక జరపనా నేను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నిరసన మరి దొరకునా క్షణ క్షణం నీ అక్షరం ఇక జరపనా. తెలుపగా ఇలా రాలిన పువ్వులు వెదజల్లిన తావులు అలికిడి ఎరుగని పిలుపుల అడిగిన మంజుల వాడి కీరవాడి చిలకల కలకల పాడలేదు. Harish, if you could quickly come. నేను ఆయనకి 4 రోజులు టైం ఇచ్చాను, ఇలా వంశీ గారిని కలుస్తున్నాం. ఇఫ్ యూ కెన్ డ్రా స్కెచ్, ఆయన స్కెచ్ చేస్తూ ఉంటారు, ఒకసారి మీకోసం ఒకటి తీసుకొచ్చారు. ఐ రిక్వెస్ట్